సో మీరు కూడా ఇలాంటి ప్రొఫెషనల్ లెవెల్లో పోస్టర్స్ డిజైన్ చేయాలనుకుంటారు ఫోటోషాప్లో. సో మీరు ఫస్ట్గా ఫాలో అవ్వాల్సింది కలెక్ట్ ఫోటేజ్ అండ్ ఫోల్డర్ ఆర్గనైజేషన్. సో మీరు ఏదైతే ఫోటేజ్ని కలెక్ట్ చేస్తారో దాని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే దాన్ని ఫోల్డర్ ఆర్గనైజేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్. సో మీరు ఏదైతే ట్యూటోరియల్ని ఫాలో అవుతారో సో దాన్ని డెప్త్గా తెలుసుకోండి ఫస్ట్, దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ ఫైల్. సో దీనికి ఈ పోస్టర్కి సంబంధించిన ఫోటేజ్ అంతా డ్రైవ్ లింక్లో ఉంది డిస్క్రిప్షన్లో. సో లెట్స్ స్టార్ట్ డిజైనింగ్. సో మీరు ఫస్ట్ ఫోటోషాప్ తీసుకునే ఇలా వస్తుంది కదా, అండ్ అక్కడ క్రియేట్ న్యూ అండ్ విత్ వచ్చేసి 1080, హైట్ వచ్చేసి 1080, రిజల్యూషన్ 300 అండ్ పోస్టర్ అండ్ రీనేమ్ ఇచ్చుకుంటున్నాను, ఐజ్ మీ ఆప్షనల్. సో ఇక్కడ కింద క్రియేట్ అని ఉంటుంది, క్రియేట్ ప్రెస్ చేయండి. సో మీరు ఫస్ట్ ఇలా ఓపెన్ కాగానే ఫస్ట్ మీ కీబోర్డ్లో కంట్రోల్ R అని రూలర్స్ ఓపెన్ అవుతుంది. సో మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. సో మీరు ముందే పెట్టుకుని ఉంటే, సో బిగినర్స్ ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో నెక్స్ట్ మీరు ఒక గ్రేడియంట్ ఫీల్డ్ తీసుకోండి. సో ఇది ఎలా తీసుకోవాలో మీకు తెలుసు కదా. సో అక్కడ కింద ఒకటి ఉంటుంది, ఆ గ్రేడియంట్ ఫీల్డ్ని తీసుకోండి. అండ్ ఇది సేమ్ నేను ఇలా కలర్ తీసుకున్నాను, ఇది మీ కలర్ మీ ఆప్షనల్. సో మీకు ఇదే కలర్ కావాలంటే నేను దీని కలర్ కోడ్స్ ఈ స్క్రీన్ మీద వేస్తున్నాను, మీరు చూస్తుండొచ్చు దీన్ని. సో మీకు ఇదే కలర్ కావాలంటే అదే కలర్ని ఫాలో అవచ్చు, కోడ్ని కొట్టేసి. అండ్ నెక్స్ట్ ఫైల్ ప్లేస్. సో ఇందాక చెప్పాను కదా ఫోల్డర్ అని ఎలా పెట్టుకోవాలని. సో ఇక్కడైతే నేను ఈ PNGని తీసుకున్నాను, చార్మినార్ని. సో దీన్ని నేను పిన్ లైట్లో పెట్టుకుంటున్నాను అండ్ దీని ఒపేసిటీని ఇలా లైట్గా తగ్గిస్తున్నాను. సో మీరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా మీరు దీని ఒపేసిటీని తగ్గించుకోండి. సో సేమ్ ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లోర్ని కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఫస్ట్. సో మీకు ఏ విధంగా కావాలో ఫస్ట్ దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇమేజ్లోకి వెళ్తే ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్. సో అడ్జస్ట్మెంట్లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నేను సాచురేషన్ని తీసుకున్నాను. సో ఇక్కడ నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఓకే ప్రెస్ చేయండి. లేదు మీరు Ctrl+U ప్రెస్ చేసినా మీకు సాచురేషన్ వచ్చేస్తుంది. సో మీరు షార్ట్ కట్స్ యూజ్ చేస్తే కొంచెం వర్క్ అనేది స్పీడ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లర్. నేను ఈ ఫ్లోర్కి బ్లర్ యాడ్ చేస్తున్నాను, గౌసన్ బ్లర్. సో ఇలా యాడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇదే చేయాలని నేనేం లేదు, ఇంతే ఇవ్వాలి నేను ఎంత ఇస్తానో అంతే అని కాదు. జస్ట్ మీరు ఫార్మాట్ని ఫాలో అయిపోతే మీకు ప్రొఫెషనల్గా అనేది ఫీల్ అవ్వడం ఉంటుంది. సో ఫోటేజ్కి మీకు సంబంధించింది ఫాలో అవుతే దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. సో దీనికి ఎంత ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్కలాగా సాచురేషన్ సూట్ అవుతుంది. సో అలా అని నేను ఎలా అయితే జస్ట్ ఫార్మాట్ని ఫాలో అవుతే చాలు, సేమ్ ఇలానే చేయాలని ఏం లేదు. సో నెక్స్ట్ ఒక న్యూ లేయర్ అక్కడ కింద ప్రెస్ చేసినా వచ్చేస్తుంది, లేకపోతే మీ కీబోర్డ్లో Ctrl+Shift+N ప్రెస్ చేసిన లేయర్ వస్తుంది, లేకపోతే Ctrl+Shift+N ప్రెస్ చేసి రీనేమ్ చేయడానికి వస్తుందని. ఆ లేయర్ని ఇక్కడ కింద ఈ బిర్యానీ పాట్ లేయర్ కిందకి తీసుకురండి. అంటే బిర్యానీ లేయర్ పైన ఉండాలి, ఈ న్యూ లేయర్ కింద ఉండాలి. సో మీ కీబోర్డ్లో B ప్రెస్ చేస్తే బ్రష్ వస్తుంది, లేకపోతే అక్కడ టూల్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి, బ్రష్ టూల్ని. సో ఈ టూల్ని మీకు కూడా ఇలా కావాలనుకుంటే సేమ్ నేను ఇలా చూపించినట్టు, సో అక్కడ నేను ఎలా అయితే చూపిస్తానో అలా చేయండి. సో మీకు ఇట్లా అయితే నేను చూపించినట్టుగా డిఫాల్ట్గా ఉంటుంది మీకు యాక్చువల్గా అయితే. సో ఇలా చేసుకోండి, ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో సో అలా చేయండి. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి కింద కలర్స్లో టూల్ బార్స్లో. అండ్ ఇలా నేను ఎలా అయితే ప్రెస్ చేస్తున్నానో సైడ్కి, సో మీరు ఎలా కావాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డ్రాప్ షేడో అవన్నీ ఇచ్చుకోవచ్చు, కానీ కాకపోతే ఆబ్జెక్ట్ మొత్తం బిర్యానీకి రౌండ్గా వచ్చేస్తుంది షాడో. సో నాకు ఇక్కడ కిందనే కావాలి కాబట్టి, ఇది ఒక PNG ఆబ్జెక్ట్ కాబట్టి కిందనే కావాలి కాబట్టి నేను అలా ఇచ్చుకున్నాను. సో ఇక్కడ మేము ఇలా చూపిస్తున్నాను చూడు, మీకు డ్రాప్ షాడో ఇస్తే ఇలా వస్తుంది రౌండ్గా. సో ఆబ్జెక్ట్ చుట్టూ వచ్చేస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఇలా కింద వేసుకోవాలి. ఓకే, ఇలా అయితే ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సాచురేషన్ ఇస్తున్నాను దీనికి కూడా. సో అన్నిటికీ సాచురేషన్ ఒకటే, ఇందాక అయిపోయిన కదా, జస్ట్ ఫార్మాట్ ఫాలో అయిపోండి. సాచురేషన్ మీ ఆబ్జెక్ట్కి తగ్గట్టుగా ఇచ్చుకోండి, ఎంత సూట్ అవుతుందో ఇదే ఇవ్వాలని కంపల్సరీ ఏం లేదు. అండ్ కెమెరా రా ఫిల్టర్స్. సో ఇక్కడ నేను కొంచెం కలర్ గ్రేడింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా మీ క్రియేటివ్ని బట్టే ఉంటుంది, సేమ్ ఇదే ఫాలో అవ్వాలని లేదు. ఓకే, సో ఒకవేళ మీరు ఇదే పోస్టర్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలని వాడుకోవాలనుకుంటే సేమ్ ఇదే టోటల్ వీడియోలు ఎలా చూపిస్తారో అలాగనే ఫాలో అయిపోండి. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్. ఇక్కడ కొంచెం ఎల్లో సెట్ చేస్తున్నాను నేను.
లైట్గా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సేమ్ షాడో హైలైట్స్ అన్ని లైట్గా, ఎక్కువ మరీ ఎక్కువ కూడా కాకుండా. ఓకే, కింద బ్యాలెన్స్ అవన్నీ అండ్ ఈ షార్పింగ్ ఇవన్నీ కొంచెం బెటర్గా మనకి ఆబ్జెక్ట్ అనేది క్లారిటీగా చేస్తుంది. ఓకే, షార్ప్ అండ్ ఇవన్నీ ఓకే. ప్రెజెంట్ ఇక్కడ నేను కర్వ్స్ ఎందుకు చేయాలంటే ఇక్కడనే నేను అడ్జస్ట్మెంట్స్లో కర్వ్స్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడనే చేస్తున్నాను. కంట్రోల్ ఎల్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళినా మీకు దొరుకుతుంది ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్. సో ఇక్కడ నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా నాకు కావాల్సినట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ సేమ్ కర్వ్స్ అక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను జస్ట్ మీకు చూపించడానికి షార్ట్ కట్స్ విధానంగా అయితే. సో అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకున్నా నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ కంట్రోల్ టీ, మీ కీబోర్డ్లో టీ ప్రెస్ చేసిన కంట్రోల్ టీ ప్రెస్ చేసిన వచ్చేస్తుంది, లేక టీ సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించిన ఫాంట్స్ కానీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే ఫాంట్ కావాలంటే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ డ్రైవ్ లింక్లో ఉంటుంది, కావాలంటే ఆప్షనల్ అది. మీకు వేరే ఫాంట్ ఉందనుకుంటే అదే యూజ్ చేసుకోండి. సో ఇలా ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను ఎందుకంటే రూలర్స్ ఎందుకే పనిచేస్తాయి. సో ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలంటే ఈజీగా అవుతుంది. ఓకే, ఇలా కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్స్లో అయినా మీకు అప్లై చేయొచ్చు. ఏదైనా గ్రేడియంట్ డ్రాప్ షాడో, లేదంటే డబల్ క్లిక్ చేసిన లేయర్ మీద వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను గ్రేడియంట్ ఓవర్లే అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఈ కలర్ తీసుకున్నాను. ఓకే, సేమ్ దీని కలర్ కోడ్స్ కూడా నేను స్క్రీన్ మీద వేస్తాను. సో మీకు కావాలంటే వాడుకోండి, సేమ్ ఇదే ఫాలో అయిపోండి. ఓకే, సో నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను కొంచెం లైట్గా. సో దీని కలర్ కోడ్స్ మీకు కనిపిస్తున్నాయి, అవి ఫాలో అవ్వాలంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ డ్రాప్ షాడో. సో ఈ డ్రాప్ షాడో సెట్టింగ్స్ అనేది మీరు కావాలంటే ఫాలో అవ్వండి. సేమ్ మీకు మీరు పర్ఫెక్ట్ అనుకుంటే మీరు చేసేయచ్చు, మీకు వస్తుంది అనుకుంటే. నెక్స్ట్ ఇంకో టెక్స్ట్. సో ఈ ఫండ్స్ అని నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇలా ఇస్తున్నాను డిలీషియస్. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. నార్మల్గా రూలర్స్ లేకుండా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, కొంచెం ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అంటే అడ్జస్ట్మెంట్స్ అనేటివి. అండ్ సెంటర్లో ఉండాల్సింది సెంటర్లో ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే సెంటర్లో కరెక్ట్గా పెట్టుకోవచ్చు. మనకు మళ్ళీ అలా పెట్టి మళ్ళీ ఈ సెంటర్లో ఉందో లేదో అని కరెక్ట్గా మళ్ళీ రూలర్స్ పెట్టడం కంటే ముందే రూలర్స్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో టెక్స్ట్ తీసుకొని నేను బిర్యానీ హౌస్ అని పెట్టుకున్నాను. ఓకే, అండ్ దీన్ని కొంచెం సైజ్ తగ్గిస్తుంది. ఓకే, అందరు ఇదే ఫాలో అవ్వడం లేదు, ఎవరైతే సేమ్ ఇదే పోస్టర్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు. మిగతా వాళ్ళు దీని ఫార్మేట్ ఫాలో అయిపోండి. ఓకే, ప్రొఫెషనల్ ఇలా అందరికి ఇస్తాం కాబట్టి మీరు ఈ ప్రొఫెషనల్ లెవెల్గా వాడుకోండి, ఫార్మేట్ని ఫాలో అయిపోండి. ఓకే, అక్కడ నేను ఇంకోటి ఇస్తున్నాను, ఫ్లాట్ 50%. ఓకే, ఓకే, నేను ఇంకా స్లోగానే చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి, ఇంకా బిగినర్స్ వాళ్ళకి అర్థం కావడానికి. అండ్ నేను దీన్ని కొంచెం లైట్గా ఉంచాలనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని సెంటర్లోకి పెట్టాను కరెక్ట్గా.
ఓకే, సెంటర్ ఆఫ్ ది కార్నర్. అండ్ సేమ్ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి స్ట్రైట్ వస్తుంది. ఓన్లీ ఆల్ట్ పట్టుకొని అయినా వచ్చేస్తుంది డూప్లికేట్. కానీ మీరు అలా పట్టుకుంటే మాత్రం స్ట్రైట్ వస్తుంది. ఓకే, లేదు మీరు లేయర్ బాక్స్లోనే కంట్రోల్ జే ప్రెస్ చేసిన కాపీ వచ్చేస్తుంది డూప్లికేట్ ఇంకోటి. సో ఈ లీవ్స్ అనేది నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మీ ఆప్షనల్ అనమాట. సో ఇది కంపల్సరీ అని ఏం లేదు. అండ్ దీనికి కూడా నేను గాసన్ బ్లర్ అప్లై చేయాలనుకుంటున్నాను, ఒక లైట్గా, మరి ఎక్కువ కాకుండా. ఫస్ట్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని అండ్ గాసన్ బ్లర్ లైట్గా ఇచ్చుకుంటున్నాను, మరీ ఎక్కువ కాకుండా, కొంచెం తక్కువనే ఇస్తున్నాను ఇంకా. ఓకే, అండ్ మళ్ళీ ఇంకో టెక్స్ట్. ఇక్కడ నేను లోగో హియర్ అని ఎందుకు పెడుతున్నా అంటే, మీరు ఎవరైనా మీ బిజినెస్కి యూజ్ చేసుకోవాలనుకున్నా అక్కడ లోగో హియర్ అనేది పెట్టాలంటే మీ లోగోని అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఫోటోషాప్లో తీసుకోవాలి, లేదంటే మీరు ఎవరికైనా చేసేవాళ్ళన్నా వాడుకోండి ఈ పోస్టర్. అందుకే నేను అక్కడ మీకు తెలియడానికి లోగో హియర్ అని పెడుతున్నా. అక్కడ మీరు ఎవరైనా చేస్తుంటే వర్క్ కానీ అక్కడ మీ వాళ్ళ లోగో పెట్టేసేయండి. ఈ లోగో హియర్ని తీసేసి అక్కడ మీ లోగో పెట్టేసేయండి ఎవరిదైతే తీసుకున్నారో. సో నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నా, ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ ఈ ఐకాన్స్, సోషల్ మీడియా ఐకాన్స్. సో ఇలా ఇది అందరికీ నార్మల్ జస్ట్ బేసిక్ ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది. సోషల్ మీడియా ఐకాన్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. ఏ పోస్టర్ మీద అయినా ఉంటాయి సోషల్ మీడియా ఐకాన్స్. ఎలాంటి పోస్టర్స్ అయినా ఉంటాయి, ప్రమోషనల్ పోస్టర్స్ మీద అయితే. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకోండి 1 by 1. సో నేను ఇక్కడ అడ్జస్ట్ చేసే దగ్గర కూడా స్పీడ్ చేయొచ్చు వీడియో, కాకపోతే మీకు అర్థం కావాలని నేను స్పీడ్ పెట్టట్లేదు, స్లోగానే వెళ్తున్నాను. సో వీడియోని కూడా నేను ఎలా అయితే రికార్డ్ చేస్తానో అంతే ఉంచాను, స్పీడ్ కూడా ఏం చేయలేదు, స్లో కూడా ఏం చేయలేదు. సో ఎంతలో రికార్డ్ చేసినా అంతనే పెట్టాను డ్యూరేషన్ కూడా. ఓకే, ఇప్పుడు నేను సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి పైనకి కొంచెం. అండ్ ఇక్కడ మీకు కావాల్సి వస్తే సేమ్ ఆ సోషల్ మీడియా ఐకాన్స్ తీసేసి మీ బిజినెస్కి సంబంధించిన నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, ల్యాండ్లైన్ నెంబర్ కానీ ఏదైనా కానీ. లేదంటే ఇంకో దగ్గర ఏదైనా ప్లేస్ చేసుకొని, నేను ఇక్కడ చూపించలేదు, నేను మర్చిపోయి. సో ఇక్కడ మీరు డిలీషియస్ పైన నెంబర్ కూడా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు ఆ బిజినెస్కి సంబంధించింది. ఓకే, ఇక్కడ నేను ఇలా గ్రూప్ని పెట్టుకుంటున్నాను, చెప్పడం మర్చిపోయా. ఇలా గ్రూప్ని సెట్ చేసుకున్నాను చూడండి, ఇక్కడ మీరు లేయర్ బాక్స్లో చూస్తున్నట్టయితే. ఓకే, ఇలా గ్రూప్స్ని పెట్టుకోవడం బెటర్. ఇక్కడ కింద ఫోల్డర్లో ఒకటి కనిపిస్తుంది, అది క్లిక్ చేసి మీకు గ్రూప్ వచ్చేస్తుంది. సో ఇలా నేను టెక్స్ట్కి ఒక గ్రూపు, ఇప్పుడు ఈ ఐకాన్స్కి, సోషల్ మీడియా ఐకాన్స్కి ఒక గ్రూపు, ఈ పిఎన్జీ ఆబ్జెక్ట్స్కి ఒక గ్రూప్, అలా చేసుకుంటున్నాను. అండ్ ఈ గ్రేడియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్కి ఒక గ్రూప్. సో ఇలా 1 by 1 చేసుకుంటే మీ వర్క్ అనేది ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఓకే, ఓకే, 1 by 1 చేయను అలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక షేప్ తీసుకుంటున్నాను ఆర్డర్ నౌ అని పెట్టడానికి. ఓకే, సేమ్ దీని సెట్టింగ్స్ అయితే ఇలానే ఫాలో అయిపోండి, సేమ్ షేప్స్ ఇలానే కావాలంటే. సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నాను సేమ్ ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ కలర్, సో ఎల్లో కలర్. అండ్ ఇక్కడ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను ఆర్డర్ నౌ అని పెట్టడానికి. ఆ బాక్స్లో ఫస్ట్ ఒక టెక్స్ట్ టైప్ చేసుకోండి. ఫస్ట్ ఒక దగ్గర సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ నౌ అని టైప్ చేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి.
సో మీకు ఈ ట్యుటోరియల్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఫోటోస్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో అండ్ ఇలాంటి ఫోటోషాప్ ట్యుటోరియల్సే కానీ ఫుల్ మల్టీమీడియా, ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఎడిటింగ్కి సంబంధించిన ట్యుటోరియల్స్ మన దాంట్లో వస్తాయి. సో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.